రే ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమైందిరా? వదిలే అంటున్నాను కదా. ఏమైంది చెప్పరా? ఇడియట్ అందరా. నిన్ను ఈడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రే అది మన కాలేజ్ బస్సే, దా బండి పదరా పిచ్చెక్కిద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా? నేను అంతే. అరే త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టిందా అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకడు ఉండేవాడు. అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్. లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడురా స్టూడెంట్ అంటే. ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవరు నాకు కిస్మత్ పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏంటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా? ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అవుతుంది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది అందుకే. ఇంకా నిన్ను. హాయ్ సల్ఫా. ఏయ్, ఏయ్. ఏంటి ఇందాక ఏమన్నావు? ఇడియటా? ఏదో గుడ్లో కొలుస్తామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. ఆహా, సరే ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అదెక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాదా? ఈసారి కూడా మిస్ అయింది. కూర్చో. అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరెందుకు ఇలాంటి షర్ట్ వేసావు? ఏ బాలేదు, ఏజ్ టేస్ కనిపిస్తుంది కదా. కరానా? కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా? నేను మాట్లాడతాను. సరే, ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రన్నింగ్ లో దిగుతావా? దిగు. పర్లేదు, దూకేయ్. దూకేయ్. సెటు. వినర్వా ఇటు. ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ బాయ్. హాసన్ బేటీ ఆరో. సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇక్కడే. హాసన్ బేటీ, నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సార్ ఎవరు? గెస్ట్. 2 కాఫీ. 2 కాఫీ స్పెషల్. క్లీన్ చేయరా బాయ్. నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు, తెలుసా? ఏంటి నువ్వు గుద్దుతే కొమ్ములు, మాట్లాడితే చుట్టాలు, ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా. ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? ఏ చిరు, బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్. ఇంకేముంది?
ఇడియట్ అందరా మళ్ళీ అందా? నన్నే అంది కదా. కూర్చో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. ఏంటి సీరియసా? సీరియస్ కామెడీ నాకు తెలియదురా. ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్. ఇడియట్ అంతే. ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్. సిద్ధు, ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి. డీసెంట్ డీసెంట్. అవును, నువ్వేంటి ఇక్కడ? పని మీద వచ్చావా? అవును. సరే, తొందరగా చూసుకునిరా, బయటికి వెళ్దాం. ఓకే ఓకే. ఏంటలా ఉంటుంది? ఏమీ తెలియనట్టు. కూల్ సిద్ధు, కూల్. పదా వెళ్దాం. ఈ పని మీద వచ్చావా? సరే, ఎక్కడికి వెళ్దాం? పానీపూరి ప్లేస్ నేను చెప్తాను. ఓకే. కాఫీ కోసమే 10 కిలోమీటర్లు తీసుకెళ్ళింది. గందిపేట దుర్గా దాబా. పానీపూరికి అంత దూరం ఎందుకు? పక్కలీలో శంకరన్న ఉన్నాడుగా, రా. శంకర్ అన్న? ఏం మాస్ని, బాగున్నావా? బాగున్నాను శంకరన్న. హలో శంకర్ అన్న. సారెవరు? ఫ్రెండ్. 2 ప్లేట్ స్పెషల్. స్పెషల్? ప్లేట్స్ కడుగుతారని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. శంకరన్న, సెల్ ఫోన్ కొన్నావా? అవునమ్మా, 2 రోజులైంది. మరి నంబర్ ఇవ్వలేదు? నువ్వు అడగలేదు కదమ్మా. ఫ్రెండ్స్ కి అడగకుండానే నంబర్ ఇవ్వాలి కదా. 23, 24, 25, 26. నేను లెక్క పెడుతున్నా. ఫోన్ నంబర్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ కొనేస్తాను, కంపెనీకి ఎండి అవుతావా అని అడిగారు, నేనే వద్దన్నాను. ఇంతకీ ఫోన్ చేయాలంటే రింగ రోసెసా రింగ రోసెసా? రింగా రింగా రోజా? తెలీదా? ఫస్ట్ 2 రింగ్స్ ఇచ్చి కట్ చేస్తాను, 3వ రింగ్ కి లిఫ్ట్ చేయి. యూనివర్సల్ యూత్ కోడ్, ప్రాబ్లమ్స్ లేకుండా. ఓ అదా, దాన్ని ఇప్పుడు అలా పిలుస్తున్నారా? మే వేరేలా పిలిచేవాళ్ళం. ఏమని? 1 2 3. 1 2 3. అబ్బో, ఇదేంటి చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం. మా బ్యాచ్లే తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునా? కానీ మీ బ్యాచ్ లో నువ్వు ఒక్కడవే తేడా అన్నారు. ఎవరు చెప్పారు? నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే. అమ్మాయిలంటేనే పారిపోయేవాడివంట, అసలు మాట్లాడేవాడివి కాదంట. మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బానే మాట్లాడుతున్నావుగా. నా దగ్గర ఏం నచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేస్తావు, అదే నచ్చింది. అవును కదా. చూసావా సిద్ధు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు, అంతవరకే అంటారు. కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు. భలే కనిపెట్టావు. నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను. ఓకే? ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడా? భలే అడిగావు సిద్ధు. నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా? ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా, పిలుస్తానులే. ఓకే? త్వరగా కానివే, గంట సేపటి నుంచి చేస్తున్నావు. అబ్బా ఉండ్రా, అయిపోయింది. పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావే, ఖాళీగానే ఉన్నావుగా. ఏమంటే ఫోన్ ఎత్తంటే ఖాళీగానే ఉన్నారు కదా. అన్ని పనులు నేను ఒక్కనే చూసుకో. హలో. హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నాన్నగారికి ఫోన్. నేను. నువ్వా? చెప్పు. షాపింగ్ వెళ్తున్నాను, నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను. షాపింగా? ఎక్కడికి? సుల్తాన్ బజార్. నువ్వు ఖాళీయే కదా? నేను చాలా బిజీగా ఉన్నాను. గంటల్లో వచ్చేద్దాం సిద్ధు. చెప్పాను కదా, ఐమ్ బిజీ. అవునా? సర్లే, వాడు ఖాళీగానే ఉంటాడు, వాడితో వెళ్తాను. వాడెవడు? రాజేష్. రాజేష్? హూస్ రాజేష్? హలో రాజేష్. హలో హలో. అరే అరే, ఎక్కడికి? ఫ్రెండ్ ని కలవడానికి. ఎవరు? రాజేష్. అవునా? ఓయ్ సిద్ధు, బిజీ అన్నావు. అన్నాను కానీ. హాయ్. హే, మీరిద్దరు ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా, రైట్ రాజేష్? రాజేష్ ఖాన్, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. అడ్రస్ చెప్. ఈ రోడ్ లో వెళ్ళి
థర్డ్ లెఫ్ట్ Third left, ఫోర్త్ fourth షాప్ అడగండి. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎందుకు, నా డ్యూటీ. ఖుదాఫిజ్ బాయ్ ఏంజెల్ బాయ్ ఏం చెల్లా 10 సార్లు చెప్పేశాడు సిద్ధు ఈ వైట్ డ్రెస్ లో ఏం చెల్లా ఉన్నానని. నాకు నచ్చలేదు. ఎందుకు? నాకు వైట్ కలర్ నచ్చదు. ఏ సిద్ధు బానే ఉందిగా. ఆ, రాజేష్ తో వస్తున్నాను. వాడి మాట ఎత్తుకు, వాడొక సోదిగాడు. ఏమైంది? షాపింగ్ వస్తావా అంటే జనం ఉండరు, ఫ్లాప్ సినిమాకి వెళ్దామన్నాడు. వేస్ట్ ఫెలో. సరే ఏం కొనడానికి వచ్చావు? కెలెడోస్కోప్. కెలడోస్కోపా? పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను అంటే పెద్ద ఫోర్స్ కొట్టాడు. అందుకే కొనేద్దామని డిసైడ్ అయ్యాను. సరే టెన్షన్ వదిలే, ఏరియా అంతా మందే, నేను తెస్తాను. కష్టం సిద్ధు, ఇంత పెద్ద ఏ మార్కెట్. చెప్పాను కదా నేను ఉన్నానని. తెస్తాను రా. సిద్ధు సిద్ధు ఏయ్ సిద్ధు ఓయ్. పద. దొరకదన్నానా? హాస్ని, ఏ, దొరికిందా? ఎంత ఇది సిద్ధు? డబ్బులు ఇస్తే కదా. అంటే కొట్టుకొచ్చేసావా? ఆ,